హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, మరి మనకి ఈ రోజు నుండి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరి ఎగ్జామ్స్ అయితే ప్రారంభం కానున్నావండి. ప్రతిరోజు 3 షిఫ్టులు అండి. ఓకేనా? 18వ తారీఖు వరకు ప్రతిరోజు 3 షిఫ్టులు, మొత్తము 36 షిఫ్టుల్లో మరి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఓకేనా? మరందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మీరు కష్టపడ్డ దానికి ఫలితంగా చాలా బాగా ఎగ్జామ్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ప్రతిరోజు కూడా ఇక నుండి ఓకేనా పేపర్ అనాలిసిస్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు జరిగిన ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ వచ్చేటువంటి పరీక్షలు ఉన్న వారికి అవి యూస్ఫుల్ అన్నట్టు. అంతేకాకుండా మిగతా ఎగ్జామ్స్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ ప్లస్ వాటికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. బట్ ఎర్లీ మార్నింగ్ ఒక క్లాస్ ఉంటుందండి మనకి. ఓకేనా? ఎర్లీ మార్నింగ్ ఒక క్లాస్ అప్డేట్ చేస్తాను 9 లోపు. దాని తర్వాత మధ్యాహ్నం ఒకటి ప్లస్ ఈవినింగ్ ఒకటి, మొత్తం 3 షిఫ్ట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఏం క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి, సో రానున్నటువంటి షిఫ్ట్లకు ఎలాంటి క్వశ్చన్ చదవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మన ఛానల్ మొదటిసారి విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వాటిలో ట్రిపియన్ నైసర్గిక స్వరూపంగా దేన్ని అభివర్ణిస్తారు? ట్రిపియన్ నైసర్గిక స్వరూపము దేన్ని అంటారండి? ఆప్షన్ 3 పశ్చిమ కనుమలు. ఓకేనా? పశ్చిమ కనుమలు ఎక్కడుంటాయండి ఇవి? భారతదేశానికి 2 తీర ప్రాంతాలు ఉంటాయండి. తూర్పు తీరము, పశ్చిమ తీరము కదా. తూర్పు తీరంలో తూర్పు కనుమలు ఉంటాయి, పశ్చిమ తీరంలో పశ్చిమ కనుమలు అయితే ఉంటాయి. వీటినే ట్రిపియన్ నైసర్గిక స్వరూపంగా అయితే పేర్కొనవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. హరిశ్చంద్ర కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? హరిశ్చంద్ర కొండలు ఆప్షన్ 1 మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్ర. క్రింది వాటిలో సరికాని జత. అజంతా గుహల మహారాష్ట్ర, బాబు బుడాన్ కొండలు అస్సాం, పళని కొండలు తమిళనాడు, వాబుల్ మలై శిఖరం కర్ణాటక. తప్పుగా ఉన్నటువంటిది ఆప్షన్ 2 అండి. ఏంటది? బాబు బుడాన్ కొండలు అస్సాం అనేది తప్పు. బాబు బుడాన్ కొండలు అనేవి మనకి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఆ బార్డర్లో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా అయితే కర్ణాటక అని చెప్పుకోవచ్చు. ఓకే, బాబు బుడాన్ కొండలు ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం ఏది? నీలగిరుల్లో ఆన్సర్ ఆప్షన్ 3 అండి, దొడబెట్ట. దొడబెట్ట ఎత్తైన శిఖరంగా చెప్పుకోవచ్చు. నీలగిరులు ఎక్కడ ఉంటాయంటే మరి తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలిసేటువంటి ప్లేస్ ఉంటుంది కదా, తమిళనాడు. ఓకేనా? ఆ ప్లేస్లో అయితే నీలగిరి కొండలు ఉంటాయి. పశ్చిమ కనుమలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? సరికానిదండి. ఏంటది? ఆప్షన్ 2 తప్పండి, మిగతావన్నీ సరైనవి. చూద్దాం. ఇవి ఉత్తరాన తపతి నది నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. కరెక్ట్. తూర్పు కనుమలతో పోలిస్తే వీటి ఎత్తు తక్కువ కాదండి, చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? తూర్పు కనుమల కంటే పశ్చిమ కనుమలు చాలా దుర్భేద్యంగా ఉంటాయండి, చాలా హైట్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్. ఇవి పీఠభూమి వైపు కంటే అరేబియా సముద్రం వైపు అధికంగా వాలి ఉంటాయి. కరెక్ట్. ఇవి సుమారు 1600 కిలోమీటర్ల పొడవు వరకు విస్తరించి ఉన్నాయి. ఎక్కడి నుంచి ఉంటాయండి? మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉంటాయండి, చాలా పొడవైనవి. బట్ తూర్పు కనుమలు అలా కాదండి. తూర్పు కనుమలు అక్కడక్కడ మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ ఉంటాయి అవి. కాబట్టి తూర్పు కనుమల కంటే పశ్చిమ కనుమలు చాలా ఎత్తైనవి, దుర్భేద్యమైనవిగా చెప్పుకోవచ్చు. జీవ వైవిధ్య ప్రాంతమైన సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కూడా ఉంటుందండి ఇక్కడే. ఎక్కడుంది మరి? కేరళ. ఓకే, కేరళ రాష్ట్రంలో. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన రాష్ట్రం ఏది? దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన రాష్ట్రం ఏంటండి? కర్ణాటక అండి. ఓకేనా? ఆల్మోస్ట్ సముద్ర మట్టానికి 600 మీటర్లకు పైగా హైట్లో అయితే ఉంటుందండి కర్ణాటక. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అందుకే ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా అగ్నిపర్వత శిలలతో ఏర్పడినటువంటి భూమి అండి ఇదంతా కూడా. కాబట్టి భూకంపాలు రావడం చాలా రేర్, తక్కువ. వచ్చినా కూడా చిన్నవి వస్తుంటాయి. ఓకే, దిల్వారా దేవాలయం ఏ పర్వతాల్లో ఉంది? దిల్వారా ఎక్కడుందండి?
ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్నాయండి. ఆరావళి పర్వతాలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పర్వత శ్రేణులు మన దేశంలోనే ఉన్నాయి. దీంట్లోనే ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరము మరి షికార్ పర్వతం అండి. ఓకేనా, గురు షికార్. ఈ గురు షికార్ పర్వతంలోనే దిల్వారా దేవాలయం ఉందండి. అంతేకాకుండా ఈ ఆరావళిలోనే ప్రముఖ వేసవి విడిది కేంద్రమైనటువంటి మౌంట్ అబూ కూడా ఇక్కడే చూడవచ్చు మనం. ఓకే, గుర్తుంచుకోవాలి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. పశ్చిమ కన్మల్లో ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తైన శిఖరం ఏది? పశ్చిమ కన్మల్లో ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తైన శిఖరం ఏంటండి? అన్నైముడి, కేరళలో ఉంటుందండి. అన్నైముడి అత్యంత ఎత్తైన శిఖరము. అన్నైముడి శిఖరము ఏ రాష్ట్రంలో ఉంది? అన్నైముడి ఎక్కడండి? కేరళ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్, పర్వతాలు ఎత్తైన శిఖరాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత ఇది. సరికానిది: ఆరావళి పర్వతాలు గురుషిక, అన్నామలై కొండలు అన్నైముడి, సత్పురా శ్రేణులు దూద్గఢ్, రాజ్మహల్ కొండలు సారామతి. ఆన్సర్ ఆప్షన్ 4, రాజ్మహల్ కొండలు సారామతి అనేది తప్పు. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. సత్పురా శ్రేణులు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? వింధ్యా సత్పురా అంటాం కదా, అందులో ఒకటైనటువంటి సత్పురా శ్రేణులు ఏ నదుల మధ్య విస్తరించి ఉందండి? ఆప్షన్ 2, నర్మదా మరియు తపతి. పగులు లోయ గుండా ప్రవహించేటువంటి నదులండి ఇవి. ఓకే, నెక్స్ట్ వన్, గ్రానరీ ఆఫ్ కేరళ అని పిలిచే కనుమ ఏది? గ్రానరీ ఆఫ్ కేరళ ఏంటండి? పాల్ఘట్ కనుమ. ఏం కనుమండి? పాల్ఘట్. నెక్స్ట్, కొడైకెనాల్ వేసవి విడిది కేంద్రం ఏ కొండల్లో ఉంది? కొడైకెనాల్ వేసవి విడిది కేంద్రము ఏ కొండల్లో ఉందండి? ఆన్సర్ ఆప్షన్ 1, ఫలని కొండలు. ఫలని కొండల్లో ఉంది. నెక్స్ట్, వింధ్యా పర్వతాలు సాత్పురా పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది? ఏంటండి? నర్మదా. ఓకేనా. సో ఈ నర్మదా నదికి డెల్టా అనేది ఉండదండి. ఎందుకు ఉండదు? పగులు లోయ గుండా ప్రవహించేటువంటి నది కాబట్టి ఎలాంటి మట్టినిది తోలుకొని రాదు. అంతే కదండి. డెల్టాలు ఏ విధంగా ఏర్పడతాయి? సో చాలా దూరం ప్రవహించి సుదూర దూరాల నుంచి మట్టిని తీసుకొని వచ్చి ఒక దగ్గర మేటలాగా వేస్తాయి. సముద్రం కలిసే చోట అక్కడ డెల్టా ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీలో ఉన్నటువంటి కృష్ణా గోదావరి డెల్టాలు కదా, అది విధంగా ఏర్పడతాయి. కానీ ఇక్కడ నర్మదా నదికి మాత్రము పగులులో ఏగుండా అంటే రాళ్ళు రప్పల నుంచి ప్రవహిస్తుంది కాబట్టి ఎలాంటి మట్టి ఉండదండి. కాబట్టి డెల్టా అనేది ఉండదు దీనికి. నెక్స్ట్ వన్, సత్పురా అజంతా పర్వతాల మధ్య ప్రవహించే నది. ఆన్సర్ ఆప్షన్ 1, తపతి. మౌంట్ అబూ వేసవి విడిది కేంద్రం ఏ పర్వతాల్లో ఉంది? మౌంట్ అబూ ఎక్కడుందండి? ఆరావళి పర్వత శ్రేణుల్లో, రాజస్థాన్. ఓకే. రూప్ ఆఫ్ ది సౌత్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? రూప్ ఆఫ్ ది సౌత్ ఆప్షన్ 4 అండి, కర్ణాటక. ఓకే, కర్ణాటక. నెక్స్ట్ వన్, భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించే పర్వత శ్రేణులు ఏవి? భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించే పర్వత శ్రేణులు ఏంటండి? వింధ్యా సాత్పురా పర్వతాలు భారతదేశానికి మధ్యలో ఉంటాయండి. ఇలా వింధ్యా సాత్పురా పర్వతాలు ఉత్తర దక్షిణ భారతదేశాలుగా మన దేశాన్ని విభజిస్తాయి. క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని దేన్ని పిలుస్తారు? క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ ఏంటండి? ఊటీ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తమిళనాడులో ఉంటుందండి ఊటీ. పాచ్మరి వేసవి విడిది కేంద్రం ఏ కొండల్లో ఉంది? పాచ్మరి వేసవి విడిది కేంద్రము. ఆన్సర్ ఆప్షన్ 1, మహదేవ్ కొండలు. ఎక్కడండి? మహదేవ్ కొండలు. పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు ఎక్కడ కలుసుకుంటాయి? ఆన్సర్ ఆప్షన్ 4, నీలగిరుల్లో కలుసుకుంటాయి. మైకాల్ పర్వత శ్రేణి ఎక్కడ వ్యాపించి ఉంది? మైకాల్ ఆప్షన్ 4, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మైకాల్ పర్వత శ్రేణి వ్యాపించి ఉంటుంది. నెక్స్ట్ వన్, భారత ద్వీపకల్పంలో సహ్యాద్రి పర్వత శ్రేణి అని పిలిచే పర్వత శ్రేణి ఏది? సహ్యాద్రిలు. ఆన్సర్ ఆప్షన్ 1, పశ్చిమ కనుమలు. ఇంపార్టెంట్ క్వశ్చన్.
నెక్స్ట్ శవరాయ్ పర్వతాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? శవరాయ్ ఎక్కడండి? తమిళనాడు రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ హిమాలయ పర్వత వ్యవస్థ ఏ యుగానికి చెందినది? హిమాలయ పర్వత వ్యవస్థ ఆప్షన్ 4 టెర్షియరీ కాలానికి చెందినదండి. ఇంపార్టెంట్. ఓకే, టెర్షియరీ. ఉత్కల మైదానంలో ఉన్న ప్రముఖ డెల్టా ఏది? ఉత్కల ఏంటండి? మహానది. ఉత్కల తీరం అని దేన్ని పిలుస్తారండి? ఒడిషా. ఓకేనా, ఒడిషా తీరాన్ని ఉత్కల తీరము అంటాము. క్రింది వాటిని జతపరచండి. తీరము ఉన్నటువంటి రాష్ట్రము. సర్కార్ తీరం అని దేన్ని అంటారు? వంగ తీరము, కోరమండల్ తీరము, ఉత్కల తీరము. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. సర్కార్ తీరము అంటే ఆంధ్రప్రదేశ్కు ఉంటుందండి. దేనికండి? సర్కార్ తీరం అని ఆంధ్రప్రదేశ్ని పిలుస్తాము. వంగ తీరము, వంగ తీరం అని దేన్ని పిలుస్తామండి? ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్ని వంగ తీరము అంటాము. కోరమండల్ తీరం అంటే ఏంటండి? కోరమండల్ అంటే తమిళనాడు తీరము. ఓకేనా. ఉత్కల తీరము అంటే ఒడిషా. ఓకే, ఇంపార్టెంట్. దివార్, ధేసూరి, పిప్లీఘట్ తదితర కనుమలు ఏ పర్వత శ్రేణుల్లో ఉన్నాయి? ఎక్కడ ఉంటాయండి ఇవి? ఆప్షన్ 3 ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ వన్ ధాల్గట్, బోర్గట్, పాల్గట్ తదితర కనుమలు ఏ పర్వతాల్లో ఉన్నాయి? దాల్గట్, బోర్గట్, పాల్గట్ అనేటువంటి కనుమలు. ఆప్షన్ 3 అండి, పశ్చిమ కనుమల్లో ఒక భాగంగా ఉంటాయి. నెక్స్ట్ వన్ కల్సుబాయ్ శిఖరము ఏ రాష్ట్రంలో ఉంది? కల్సుబాయ్ శిఖరము ఆప్షన్ 1 అండి, మహారాష్ట్రలో కలవు. కేరళలో నీలగిరి కొండల తర్వాత విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలను ఏమంటారు? కేరళలో నీలగిరి కొండల తర్వాత విస్తరించున్న పశ్చిమ కనుమలను ఏమంటారండి? ఇలాయ్ మలై పర్వతాలు. ఏంటవి? ఇలాయ్ మలై పర్వతాలు. ఇంపార్టెంట్. క్రింది వాటిలో అతి పురాతన ముడత పర్వతాలు ఏవి? అతి పురాతన ముడత పర్వతాలు ఏంటండి? ఆరావళి పర్వత శ్రేణులు రాజస్థాన్లో విస్తరించి ఉంటాయండి. ఈ ఆరావళి పర్వత శ్రేణుల కారణంగానే రాజస్థాన్ ఎడారిగా మారింది. గుర్తుంచుకోవాలి. ఎందుకండి? సో అటు నుంచి వచ్చేటువంటి చల్లటి గాలులను ఆపుతాయండి. చల్లటి గాలులను ఆపడం వల్ల ఏమవుతుందండి? మేఘాలు చల్లబడి వర్షించకుండా చేస్తాయి. ఇంపార్టెంట్. ఓకేనా. గౌరీ శంకర్ శిఖరం ఏ పర్వతాల్లో ఉంది? గౌరీ శంకర్ ఆన్సర్ ఆప్షన్ 1 హిమాలయాలు. ఓకే, నెక్స్ట్ వన్ భారతదేశంలో ఎత్తైన జోగ్ లేదా జోరసొప్ప జలపాతం ఏ నది పైన ఉంది? భారతదేశంలోనే ఎత్తైన జోగ్ లేదా జోరసొప్ప జలపాతం. ఆప్షన్ 4 షారావతి. తూర్పు కనుమలు ఏ శిలలతో ఏర్పడ్డాయి? తూర్పు కనుమలు ఏ శిలలతో? ఆప్షన్ 4 కోండలైట్, చార్నోలైట్ అనేటువంటి శిలలతో ఏర్పడ్డాయి తూర్పు కనుమలు. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికాని జత ఏది? మెరీనా బీచ్ తమిళనాడు, కోవలం బీచ్ కేరళ, మైపాడ్ బీచ్ ఆంధ్రప్రదేశ్, గంగాసాగర్ బీచ్ గుజరాత్. తప్పుగా ఉన్నది గంగాసాగర్ బీచ్ గుజరాత్ అనేది తప్పు. మెరీనా బీచ్ భారతదేశంలోనే అత్యంత పొడవైన బీచ్ అండి, తమిళనాడులో ఉంటుంది. కోవలం బీచ్ కేరళ, మైపాడ్ బీచ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో తమిళనాడుకు చెందని కొండలు ఏవి? తమిళనాడులో ఉండవు ఇవి. ఓకే, ఇవి అండి. ఆప్షన్ 2 అండి, మైకాల్. ఓకే, ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఆ ప్లేస్లో ఉంటాయి ఇవి, మైకాల్. నెక్స్ట్ వన్ కేరళలోని తీరాన్ని ఏమంటారు? ఆన్సర్ మలబార్ తీరము. మలబార్ తీరము. అష్టముడి, వెంబనాడ్ సరస్సులు ఏ తీరంలో ఉన్నాయి? అష్టముడి, వెంబనాడ్ ఎక్కడండి? కేరళలో ఉంటాయి. కేరళ తీరాన్ని ఏమంటారు మరి? మలబార్ తీరము. నెక్స్ట్ వన్ ఆటుపోటులకు ప్రసిద్ధి చెందిన మైదానం ఏది? ఆప్షన్ 2 గుజరాత్ మైదానం. ఆటుపోట్లు అనేవి ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ. ఓకే, సముద్రపు అలలు అనే అర్థం ఆటుపోట్లు అంటే. మహారాష్ట్రలోని తీర మైదానాన్ని ఏమని పిలుస్తారు? మహారాష్ట్ర. ఆప్షన్ 3 కొంకన్ మైదానము. గోవా మైదానాన్ని కూడా, గోవా తీర మైదానాన్ని కూడా కొంకన్ మైదానం అని పిలుస్తారు.
లాగూన్లు కాయల్స్కు ప్రసిద్ధి చెందిన తీరం ఏది? లాగూన్స్ లేదా కాయల్స్ అని కూడా అంటారు దీన్ని. ఆన్సర్ ఆప్షన్ 1 మలబార్ తీరము. దక్కన్ పీఠభూమికి కొంకన్ మైదానానికి మధ్య ఉన్న ముఖ్యమైన దారులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 బోర్గచ్, థాల్గచ్ అనేటువంటివిగా చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలో అతి ఎత్తైన గిరి విహార స్థలం ఏది? మహారాష్ట్రలో అతి ఎత్తైన గిరి విహార స్థలం ఆప్షన్ 2 మహాబలేశ్వర్. ఓకే, మహాబలేశ్వర్. నెక్స్ట్ వన్, మలబార్ తీరంలోని వెనుక జలాలను ఏమని పిలుస్తారు? కాయల్స్ అంటారు లేదా లాగూన్స్ అంటారు. ఓకే, కళింగ తీర మైదానం ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? కళింగ తీరము అంగవంగ కేరళ అని చెప్పేసి అంగవంగ కేరళ కళింగ అని ఉంటుంది కదా. ఆప్షన్ 3 అండి ఒడిషా. ఓకే, క్రింది వాటిలో తూర్పు కనుమలకు చెందని కొండలు ఏవి? తూర్పు కనుమల్లో ఉండవండి. పళని కొండలు తూర్పు కనుమల్లో ఉండవు, పశ్చిమ కనుమల క్రిందికి వస్తాయి పళని కొండలు. నెక్స్ట్ వన్, నిమజ్జిత తీరం అని దేన్ని పిలుస్తారు? నిమజ్జిత తీరము. ఆన్సర్ ఆప్షన్ 3 మలబార్ తీరాన్ని నిమజ్జిత తీరము అంటాము. బాసాల్ట్ నేలలకు ప్రసిద్ధి చెందిన తీర మైదానం ఏది? ఆప్షన్ 1 కొంకన్ మైదానం. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. ఎవరైతే చివరి వరకు చూసారో చాలా చాలా థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ 18వ తారీఖు వరకు ఉంటాయండి. 18వ తారీఖు వరకు ప్రతిరోజు మార్నింగ్ ఒక మోడల్ పేపర్ లాంటి క్లాస్ అయితే అప్డేట్ చేస్తానండి. దాంతోపాటుగా ప్రతిరోజు జరిగేటువంటి షిఫ్టుల వారీగా మరి క్వశ్చన్స్ అనేవి మీకు అనాలిసిస్ చేస్తుంటాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.